రాయ్పూర్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ విశ్వరూపమే చూపించాడు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో మరోసారి చెలరేగి బ్యాటింగ్ చేశాడు. రాంచీలో మాదిరిగానే రాయ్పూర్లోనూ దంచేశాడు. అభిమానుల అంచనాలకు తగినట్టే బ్యాట్తో పంజా విసిరాడు. క్రీజ్లోకి వచ్చినప్పటి నుంచి కాన్ఫిడెంట్ గా కనిపించాడు. బౌలర్ ఎవరైనా ఉతికి పడేశాడు. 47 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత కూడా జోరు తగ్గించలేదు. చూస్తుండగానే సెంచరీ ఫినిష్ చేశాడు. 90 బంతుల్లో శతకం బాదాడు. కెరియర్లో 53వ సెంచరీని అందుకున్నాడు. సిరీస్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు నమోదు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. 93 బంతులు ఎదుర్కొన్న స్టార్ ప్లేయర్ 102 పరుగులు సాధించాడు. ఇందులో 7 4లు 2 6లు ఉన్నాయి. 109.67 స్ట్రైక్ రేట్తో విరాట్ అలరించాడు. సెంచరీ కొట్టగానే తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 3 అంకెల మార్కును అందుకోగానే ఒలింపియన్లా ఎగిరి గంతేశాడు. మెడలోని చైన్ కు ఉన్న వెడ్డింగ్ రింగ్ ను బయటకు తీశాడు. ఎప్పట్లాగే రింగ్ కు కిస్ ఇచ్చి భార్య అనుష్క శర్మపై ప్రేమను చాటుకున్నాడు. రాయ్పూర్లో అదరకొట్టిన కోహ్లీ కొన్ని రికార్డులను అందుకున్నాడు. కెరియర్లో 11వసారి బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. 2016-18 మధ్య ఓ రేంజ్లో సెంచరీల మోత మోగించిన విరాట్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పైన అద్భుతమైన ఫామ్ తో కట్టిపడేశాడు. వన్డేల్లో ఎక్కువసార్లు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా ప్రత్యేకంగా నిలిచాడు. వన్డే కెరియర్లో 34వ వేదికలో విరాట్ సెంచరీ బాదాడు. ఎక్కువ వేదికల్లో సెంచరీలు కొట్టిన ప్లేయర్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. సచిన్ కూడా 34 వేదికల్లో సెంచరీలు సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మ 26 వేదికల్లో సెంచరీలు కొట్టాడు. సౌత్ ఆఫ్రికా మాజీలు హషీమ్ అమ్లా, ఏబీ డివిలియర్స్ 21 వేదికల్లో సెంచరీలను నమోదు చేశారు. వన్డేల్లో సెంచరీల పరంగా విరాట్ తన రికార్డును తానే బ్రేక్ చేస్తున్నాడు. సింగిల్ ఫార్మాట్ లో ఎక్కువ సెంచరీలు కొట్టిన ప్లేయర్ గా రాంచీలోని రికార్డును అందుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. వన్డే సెంచరీల్లో 2వ స్థానంలో ఉన్న సచిన్ కంటే కోహ్లీ 4 సెంచరీలు ఎక్కువగా కొట్టాడు. 3వ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. వన్డేల్లో హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 33 సెంచరీలు సాధించాడు. రాయ్పూర్లో ల్యాండ్ మార్క్ సెంచరీతో కోహ్లీ ఖాతాలో 84 శతకాలు చేరాయి. 100 సెంచరీలతో సచిన్ టాప్ లో ఉన్నాడు. విరాట్ 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. యాక్టివ్ ప్లేయర్లలో కోహ్లీ తర్వాతి స్థానంలో జో రూట్ ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి జో రూట్ 58 సెంచరీలు సాధించాడు. అయితే ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ కంటే కోహ్లీ 26 సెంచరీల ఆధిక్యంలో ఉన్నాడు. మొత్తానికి వన్డే ఫార్మాట్లో విరాట్ రియల్ కింగ్ అనిపించుకుంటున్నాడు.